టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకి గురుడు ఇంకా వ్యయస్థితిగతుడై ఉన్నాడు. ఈ మిథున రాశి వారందరికీ కూడా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో బెడద ఇంకా ఉంటుంది. అందువల్ల అనవసరమైనటువంటి విషయాల్లో మీకు వేలు పెట్టకండి. మిత్రులతో మరి వీళ్ళందరూ కూడా జనంతో మీరు మిక్స్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా ఉండడం వల్ల మీకు క్షేమము. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళంతా కూడా మీకోసం అధికంగా ఆలోచించడం అనేటటువంటివి చేస్తారు. ఇక రాబోయేటటువంటి ఊర్లకు వెళ్ళేటటువంటి సంక్రాంతికి వెళ్ళేటటువంటి హడావిడిలో మీరంతా కూడా టికెట్లు బుక్ చేసుకోవడాలు, ఇలాంటి ప్రయాణాలకి అంతా కూడా సన్నద్ధమవుతూ ఉంటారు. విద్యార్థులు మీ హోంవర్క్లు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకొని చక్కగా ఊర్లు వెళ్ళడానికి రెడీ అవ్వండి. అంతేగాని హోంవర్క్లు అవి చేయకుండా మీరు కనుక వెళ్ళిపోతే మళ్ళీ డిటైన్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క పెళ్లి కానిటువంటి వాళ్ళంతా కూడా పెళ్లి చూపులకి ఈ యొక్క సన్నద్ధం అవుతూ మీరు పుట్టిళ్ళకి వెళ్ళడం మంచిది. అక్కడ మీ నాయనమ్మ గారి ఇళ్ళల్లో, మీ అమ్మమ్మ గారి ఇళ్ళల్లో మీకు ఎవరో ఒకడు బకరాగాడు పెళ్ళికొడుకు కింద దొరకక తప్పకుండా దొరుకుతాడు. అలాగే ఆ మగపిల్లలకు కూడా ఎవరో ఒక అమ్మాయి దొరకక తప్పదు. మరి ఈ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పక్కకు పెట్టేసి మీ పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి మ్యారేజ్లకి మీరు ఒప్పుకోవడానికి చూసుకోండి. మీరు ప్రేమించిన వాడు యోగ్యుడైతే కనుక అతన్నే మీరు పెళ్లి చేసుకోవడానికి మీ ప్రయత్నాలు మీ పెద్దవాళ్ళకి చెప్పి ఏదో ఒక ప్లాన్ చేసుకోండి. ఈ బంధువులందరితో కూడా మీరు కలిసేటటువంటి మహోన్నతమైనటువంటి అవకాశంలో మరి ఇలాంటి పెళ్ళిళ్ళ గురించి మీ డిస్కషన్స్ అనేటటువంటి తప్పకుండా వస్తాయి. మీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా ఈ వారం మీరు తప్పకుండా వాటిని ఎదుర్కోవడానికి మీరు సన్నద్ధం కండి. అలాగే అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా మార్పులు అనేటటువంటివి కనబడుతూ ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో మీకు ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు లీవ్లు అవన్నీ కూడా దొరకడం అనేటటువంటిది కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. పద్మశ్రీ కోసము ఎవరైతే ఈ యొక్క అప్లై చేస్తున్నారో ఈ జనవరి నెలలోనే వాళ్ళకి అనౌన్స్మెంట్ అనేటటువంటి వచ్చినాయి. మరి మన శిష్యులైనటువంటి వాళ్ళకి కూడా పద్మశ్రీ అవార్డు అనేటటువంటిది కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ జరుగుతోంది, వచ్చింది. అంటే ఎవరికి రావాలో వాళ్ళకి వచ్చేస్తుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. అలా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కుజుడికి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మీరు మంగళవారం నాడు మీరు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపించుకోండి. ప్రత్యంగర మంత్రాన్ని మీ ఇళ్లలో జపించుకోవడం ద్వారా మీకు శత్రు బాధ పోతుంది. శుభమస్తు.